కొంతమంది బాప్తిజం తీసుకుంటే నేను ఫస్ట్ సరిగ్గా బ్రతికిన తర్వాత అప్పుడు బాప్తిజం తీసుకుంటాను. దట్ ఇస్ అపవాది నీకు ఇచ్చే సూపర్ ఐడియా. అది నీ అంతటా నువ్వు ఎప్పుడు సరిగ్గా బ్రతకలేవు. ఎవడో సరిగ్గా బ్రతకగలడు చెప్పు? ఎవడన్నా సరిగ్గా ఉన్నాడా? అందరూ ఆయన కృప ముందు తక్కువైన వాళ్ళే. యూ కాన్ బీ పర్ఫెక్ట్ బై యువర్ సెల్ఫ్. నిన్ను పర్ఫెక్షన్కి నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకుండా నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతావు. నీకు జయాన్ని ఇచ్చేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకుండా నీ ఎత్తను ఎట్లా జయం సంపాదించుకుంటావు? నీ బలహీనతలో నీ పక్షంలో నీకు విజ్ఞాపన చేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే నీకు ఎట్లా బలహీనతలో విడుదల వస్తుంది? కానీ ఒకటే, యేసు నీ కొరకు చేసిన కార్యముని నీవు ఎరిగి, గుర్తెరిగి, అంగీకరించి, విశ్వాసం ఉంచి, నా స్థితి కొరకు నన్ను రక్షిస్తానికి, నన్ను విమోచిస్తానికి యేసు ప్రభు మరణించాడు. ఆయన రక్తంలో నాకు శుద్ధీకరణ ఉంది, విలువ ఉంది. నా అపరాధం నిమిత్తమే, దోషం నిమిత్తమే ఆయన నలుకొట్టబడ్డాడు, వెరకొట్టబడ్డాడు. నా శిక్షంతో ఆయన భరించాడు. నా సమాధాన శిక్షంతో ఆయన మేము ఉంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది. నా శరీరానికి, నా మనసుకి, నా జీవితానికి స్వస్థత ఉంది. నేను యేసునందుంటే నూతన సృష్టి. నువ్వు నమ్మి, ఆయన నీ కొరకు చేసిన కార్యాన్ని నమ్మి